ఫ్రెండ్స్ ఇది బ్రొలావియా బ్రాండ్ నుండి ఓవర్ హెడ్ ట్రైపాడ్ అనమాట. ఇది అరౌండ్ మనకి 1400 అయితే ఉంటుంది. అండ్ ఇందులో చిన్న సైజ్ కూడా ఉంటుంది. దాని ప్రైస్ వచ్చేసి 850 రూపాయలు అయితే ఉంటుంది. నేను చిన్న సైజ్ ట్రైపాడ్ కూడా ఆర్డర్ పెట్టాను, కాకపోతే అది అన్బాక్సింగ్కి సైజ్ అయితే సరిపోలేదు. సో అందుకని దాన్ని రిటర్న్ పెట్టి ఇదైతే ఆర్డర్ చేశాను. ఇందులో మనకు వచ్చేది పెద్దగా ఏముండదు. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, ఇక్కడ ఒక ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ మాత్రమే వస్తుంది. అదే సైజ్ ట్రైపాడ్ ఈ పార్ట్ మాత్రమే వస్తుంది. సో దీనికి వీళ్ళు 600 అయితే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ వీడియోలో ఈ ట్రైపాడ్ని అన్బాక్స్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి అండ్ ఆ కంటెంట్స్ని ఏ విధంగా మనం సెటప్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ఒకసారి అయితే చూడండి. అండ్ అలాగే ఈ ట్రైపాడ్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ దీనికి అసలు 1400 పెట్టొచ్చా లేదా అని చెప్పేసి నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇది బ్రొలావియా ఓవర్ హెడ్ ట్రైపాడ్ బాక్స్ అయితే. ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసేద్దాం. చూడొచ్చు లోపల కంటెంట్స్. ఇది ట్యాబ్లెట్ హోల్డర్ అనమాట. దీన్ని యూజ్ చేసి ట్యాబ్లెట్స్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వాళ్ళ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. క్వాలిటీ పర్లేదు, బాగానే ఉందని చెప్పొచ్చు. అండ్ ఒక కస్టమర్ సపోర్ట్ కార్డు కూడా ఇచ్చారు. అండ్ ఇది స్టాండ్ హోల్డర్ అనమాట. దీన్ని మనం టేబుల్స్కి అయితే ఫిట్ చేసుకోవాలి. అండ్ ఇంకా ఒక మొబైల్ హోల్డర్ అయితే ఇచ్చారు. అండ్ ఇది చూడొచ్చు, ఇది రొటేటరీ బాల్ అనమాట. దీన్ని యూజ్ చేసి మనం మన మొబైల్ పొజిషన్ని మార్చుకోవచ్చు. అండ్ ఇంకా మెయిన్లీ ఒక స్టాండే ఉంది. కవర్లోంచి అయితే బయటకు తీసేద్దాం. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇది మెయిన్ స్టాండ్ అయితే క్వాలిటీ బాగానే ఉందని చెప్పొచ్చు. అండ్ ఫైనల్లీ ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. అండ్ ఇంక ఇప్పుడు దీన్ని అసెంబుల్ చేద్దాం. అసెంబుల్ చేసిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది అయితే నేను మాట్లాడతాను. ఇక్కడ మనం ఈ రొటేటరీ బాల్ని అయితే అటాచ్ చేయాలి. అండ్ స్టాండ్ హోల్డర్ని ఈ విధంగా టేబుల్కి ఫిట్ చేసి ఇందులో స్టాండ్ని ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా, ఈ హోల్లో స్టాండ్ని ఇన్సర్ట్ చేయాలి. తర్వాత టాప్లో మనం రొటేటరీ బాల్కి మొబైల్ హోల్డర్నైనా ట్యాబ్లెట్ హోల్డర్నైనా ఫిట్ చేసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ మన రిక్వైర్మెంట్ని బట్టి ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఈ స్టాండ్ కంప్లీట్ సెటప్ అయితే. అండ్ ఇంకా ఈ ప్రోడక్ట్లో ఏమైనా ప్లస్ పాయింట్స్ ఉన్నాయనంటే ఇందులో బిల్డ్ క్వాలిటీ కొంచెం బెటర్ అయితే ఉంది. 1400లో మంచి బిల్డ్ క్వాలిటీని ఇస్తున్నారు. అండ్ ఇంకా మనకి ఈ హోల్డర్స్ ఉన్నాయి కదా, హోల్డర్స్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ ఇంకా ఈ ప్రోడక్ట్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉండదు అనమాట. మనం టేబుల్ ఫిట్ చేసినప్పుడు ఇది కొంచెం లూజ్ అయితే ఉంది. సో మీరు రికార్డింగ్ చేసేటప్పుడు ట్రైపాడ్ అనేది షేక్ అవుతుంది అనమాట. కొంచెం టేబుల్ షేక్ అయినా మీకు వీడియో మొత్తం షేక్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ హోల్డర్స్ని ఫిట్ చేసే దగ్గర కూడా ఇది అంత స్ట్రాంగ్ అయితే లేదు, లూజ్గా ఉంది. కొంచెం లాంగ్ రన్లో మీరు మొబైల్ ట్రైపాడ్కి ఇట్లా పెట్టినప్పుడు అది లూజ్ అయిపోయే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఇంకొక మైనస్ చూసుకుంటే ఇందులో మనకి ఇక్కడ ఈ ఏరియాలో దీన్ని హెవీగా టైట్ చేస్తే ఇది పర్ఫెక్ట్గా ఫిట్ అయితే అవ్వట్లేదు అనమాట. ఇక్కడ గ్యాప్ అయితే వస్తుంది. సో ఫైనల్లీ 1400 పెట్టి ప్రోడక్ట్ కొనొచ్చా అంటే నేనైతే 1400కి వర్త్ కాదని చెప్తాను. ఇలా 2 జాయింట్స్ ఉండే ట్రైపాడ్స్ కన్నా సింగిల్ జాయింట్ ఉండే ట్రైపాడ్ అయితే బెటర్. అది కొంచెం స్టేబుల్గా అయితే ఉంటుంది. కొంచెం ప్రైస్ కూడా తక్కువ ఉంటాయి. కొంచెం హైట్ ఉన్నవి చూసుకొని కొనుక్కుంటే సరిపోతుంది. నేను అది కూడా ఆర్డర్ పెట్టాను అనమాట. వస్తుంది, వచ్చిన తర్వాత మీకు రివ్యూ అయితే అప్డేట్ చేస్తాను. మన ఛానల్లో యాక్టివ్గా అయితే ఉండండి. సో ఇది ఫ్రెండ్స్ బ్రొలావియా ఓవర్ హెడ్ ట్రైపాడ్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై నౌ.